మన చెయ్యి విడువని దేవుడు మన యేసయ్య, మన గొప్ప దేవుడు, మన ప్రభు. మనల్ని మరణకర స్థితిలో ఉన్నా సరే విడువని దేవుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చాడు. యేసు ప్రభు బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించాలి, పాపులను రక్షించాలి, వారి కొరకు ప్రాణత్యాగము చేయాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అప్పచెప్పిన ప్రతి కార్యమును ఆయన నెరవేర్చాడు. ఒక తల్లిగా నీకు బాధ్యత ఉంది, తండ్రిగా నీకు బాధ్యత ఉంది, ఒక భార్యగా ఉంటే నీకు బాధ్యత ఉంది, ఒక భర్తగా ఉంటే నీకు బాధ్యత ఉంది, సంఘంలో ఒక విశ్వాసిగా ఉంటే నీకు బాధ్యత ఉంది. ఆయన నీకు ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. నీకు నాకు ఏ పనిని ఆయన అప్పగించాడు, ఏ బాధ్యతను ఆయన అప్పగించాడో దానిని మనము నిర్వర్తించాలి. నిర్వర్తించి ఏం చెప్పాలో తెలుసా? మన యేసు ప్రభు చెప్పినట్లు సంపూర్ణంగా జరిగించానని ఆయన ఎలాగైతే చెప్పాడో మనం కూడా సంపూర్ణంగా జరిగించాను ప్రభా, సమస్తము అయిపోయింది, నువ్వు నన్ను ఎందుకు పంపించావు, ఆ పని నేను జరిగించా, అయిపోయింది, నేను నమ్ముకొని ఉన్నాను, నేను రక్షణ పొందుకొని ఉన్నా ప్రభా, నన్ను నీ దగ్గరికి చేర్చుకో.